నేను బాలకోటయ్య గారు ఒక వేదికలు చాలా పంచుకొని ఉన్నాయి. కానీ నేను ఆయన కామన్గా ఒక దేవుడిగా కొలిచే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మహానుభావుడు అంబేద్కర్ గారు. ఆయన రాసిన రాజ్యాంగంలోనే ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద పార్లమెంటరీ చైర్పర్సన్ ఆర్ వాట్ ఎవర్ యూ అసెంబ్లీ యు నేమ్ ఇట్ యాస్, దానికి ఏం చెప్పాడంటే ఆయన అపోజిషన్ అంటే రూలింగ్ గవర్నమెంట్లో ఎవరైతే ఆపోజిట్గా ఉంటారో ఆడ్ మ్యాన్ నెంబర్ ఎంత ఉన్నా సరే వాళ్ళని ఫ్లోర్ లీడర్ కింద కన్సిడర్ చేయమని మహానుభావుడు రాసిన రాజ్యాంగంలోనే ఉంది. తర్వాత ఇందాక కీర్తనమ్మ ఓ బ్రహ్మాండమైన మాట చెప్పింది. ఎందుకు నేను ఆ అమ్మాయిని ఎప్పుడు మెచ్చుకుంటానంటే నిజం నెక్కచ్చిగా చెప్తాను. ఇందాక వంశీ మాట్లాడిన మాటల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడినప్పుడు ఇంత భావావేశానికి ఇవాళ ఉన్న బాలకోటయ్య గారు కానీ తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే జనసేనలో ఉన్న వాళ్ళు కానీ ఎవరు అనలేదు. ఎందుకంటే ఒక కార్పొరేటర్ స్థాయి అంటే ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు మాట్లాడినా అప్పుడు అందరికీ వినసొంపుగా ఉండేది, ఎవరు మాట్లాడినా నచ్చేది. కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడినా సేవ సిట్టుకున్నట్టుగా వస్తుంది. ఇందాక ప్రత్యేక హోదా గురించి కూడా చాలా బాగా మాట్లాడావమ్మా నువ్వు. మీకు ఒక విషయం చెప్తాను. నేను కూడా ఎన్నోసార్లు ఇదే వేదికలో నేను బాలకోటయ్య గారు ఉన్న సమయంలో కూడా నేను మాట్లాడింది ఏంటంటే ప్రత్యేక హోదాకి ధీటుగా అసెంబ్లీ తీర్మానం ఉంది ప్యాకేజ్ ఒప్పుకున్నప్పుడు అని. కానీ నాకు ఇవాళ బాలకోటయ్య లాంటి మిత్రుడే బ్రహ్మాండంగా ఒకటి పంపించాడు. ఏంటంటే పీయూష్ గోయల్ గారిది. ఆయన మాట్లాడుతూ ఏం చెప్పాడంటే రెండు విషయాలు ఇవాళ మీకు తెలియవలసిన విషయం ఏంటంటే, ఒకటి అమరావతికే ఫ్లైఓవర్లన్నీ వెయ్యండి అని చెప్తూ భోగాపురంకి కూతవేటు దూరంలో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నా సరే విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్లో వద్దని ఫ్లైఓవర్లు వేయొద్దని చెప్పి నితిన్ గడ్కరీ గారి స్టేట్మెంట్ ఒకటిను. తర్వాత పీయూష్ గోయల్ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చంద్రబాబు నాయుడు గారు రాసి ఇచ్చారట లెటర్. ఏమని? This is a copy of the letter that Chandrababu Naidu Garu has written to Honorable Finance Minister Shri Arun Jaitley ji on 24th October 2016. 24th October 2016. Here is the letter. Copy is available with everybody, in which I'll just draw one or two lines. I once again thank Government of India for offering support and assistance to the successor state of Andhra Pradesh under the Andhra Pradesh Reorganization Act 2015. Now is the interesting part. Central government did not work out the benefit. And I'm again quoting, kindly hear this carefully, sir, ladies. He says, in order to operationalize the above assurance, the state government has worked out the possible grant that the state might have received in the form of additional central share had special status been accorded to the state. We have not worked out. State government has worked out the amount, and this amount works out to 3,500 crores per year, and the total amount for 5 years around rupees 17,500. Okay. అమ్మా కీర్తన 17,500 కోట్ల 5 సంవత్సరాలు మనకు వస్తే ప్రత్యేక హోదా అక్కర్లేదని రాసిన ఉత్తరం. ఎంత బాధాకరమైన విషయమా. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి ఇవాళ మనం ఒక దౌర్భాగ్య స్థితిలో కూర్చోడానికి కారణం ఎవరో ఒకసారి నువ్వే చెప్పమ్మా. మీ విచక్షణకు వదిలేద్దాం. ఇవాళ మీరు బీజేపీని పాసిపోయిన లడ్లని మాట్లాడిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే. కానీ ఇవాళ మీ అందరికీ ఇష్టమైపోయింది బీజేపీ అన్న దగ్గర నా రాష్ట్ర ప్రయోజనాల్ని ఒక అమరావతి రాజధాని అవునా కాదా శంకుస్థాపన చేసిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో వివక్ష, పోలవరంకి 41 నుంచి 42 45 ఈ అంబిగ్యూటీలను ఉంచింది ఎవరో కాదమ్మా ఈ బీజేపీ గవర్నమెంట్, ఈ ఎన్డీఏ కూటమి. కానీ మీకు ఇవాళ ఇష్టమని చెప్పి వెళ్ళినంత మాత్రాన ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయో, రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా పరిరక్షించబడుతున్నాయో, ప్రత్యేక హోదా అంటే 17,500 కోట్లకి పణంగా పెట్టించిన వాళ్ళు మీ అందరికీ నచ్చుతున్నారంటే మేమైతే ఏం చేయలేమమ్మా. ఒకడేమో సాల్వ్ వేసుకుని కుల ప్రాతిపదిక మీద ఇంకోడేమో గరుడు పురాణాలు చెప్పుకొని తనకు అనుగుణంగా ఇవాళ బ్రహ్మాండమైన విజనరీ అని మాట్లాడేస్తుంటే నచ్చితే 17,500 కోట్లు కాదమ్మా నా రాష్ట్ర ప్రత్యేక హోదా 10 సంవత్సరాల టెన్యూర్లో వీ వుడ్ హావ్ డెఫినెట్లీ డన్ వండర్స్. ఓకే, దాని మీద మా ఆక్రందన. సరే, ఇప్పుడు ఈ విషయం మనకి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానమ్మా, ఇవాళ మనకు ప్రత్యేక హోదా లేదంటే ఇవాళ అమరావతి మన రాజధాని అని కంఠశోష మాత్రమే మిగులుతుంది. కానీ వాస్తవానికి అమరావతి రాజధానిగా 10 ఏళ్ళగా ఉంది. కానీ ఏంటంటే పొలిటికల్ ఫ్లేవర్స్ కోసం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉద్యమాలను లేకపోతే ఎవరికి నచ్చిన భాషల్లో వాళ్ళు మాట్లాడుతూ వీళ్ళు మాట్లాడితే చాలా బాగుందనో. నిన్న కాక మొన్న ఒక ర్యాంక్ ఇచ్చారు, నెంబర్ 1 ర్యాంక్ న్యాయశాఖ మంత్రి గారికి. కర్నూలులో ఏమన్నా న్యాయశాఖ బెంచ్ వచ్చేసిందని ర్యాంక్ ఇచ్చారా? అయితే విశాఖ ఆర్థిక రాజధాని చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్తే చాలా బాగుందా మనకు వినడానికి? ఇదే మీకు నచ్చని జగన్మోహన్ రెడ్డి చెప్తే నచ్చట్లేదు. ఒక ఫైనాన్షియల్ ఎబిలిటీ ఉన్న దగ్గర ఇవాళ ఫ్లైఓవర్లు నిర్మించి ఇక్కడ ఎయిర్పోర్ట్కి మనం చూడండి, ఇక్కడ హైదరాబాద్లో పివి నరసింహ గారు ఫ్లైఓవర్, తర్వాత ఎయిర్పోర్ట్కి తర్వాత అనుసంధానించి ఎన్ని ఫ్లైఓవర్లు సార్? ఇవాళ ఫ్లైఓవర్లతో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళగలుగుతున్నాం. దిస్ ఇస్ ద ప్లాన్ అండ్ స్ట్రక్చర్.
ఈ స్ట్రక్చర్కి ఎప్పుడైతే పునాదులు పడుతున్నాయో దీనికి కాకుండా అమరావతికి చేయండి అని చెప్తూ వాళ్ళు ఆల్రెడీ 6 జిల్లాల్ని కవర్ చేస్తూ ఇస్తున్న నేషనల్ లెవెల్ని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రాగానే 3 జిల్లాలకు కుదించిన తర్వాత కూడా అసలైన మేధావులుగా చలామణి అవుతున్న వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడేవాడు ఎవడు మాట్లాడలే. మనం ఒక్కడే పిచ్చోళ్ళని నేను మాట్లాడుతుంటే నాకు రంగులేసేసి నాకు కండువాలు కప్పేసి ఎవరికి నచ్చినట్టు ఆడు మారిపోవాలట. ఎవరి కోసం మారాలి? మీరా నాకు మేకముండి పల్లెలు రంగులు వేసుకొని అకార్డింగ్ టు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మాట్లాడడం రాదు. రాష్ట్ర ప్రయోజనాలు లెక్కచ్చిగా మోసం చేస్తున్నాడు ఎవరన్నా నేను అలా మాట్లాడుతూనే ఉంటా. 0.8% వాడికి బీజేపీ తెలుగుదేశం ఆచ్ఛేదన ఇవ్వకపోతే ఇవాళ సముచిత స్థానమే ఉండదు. వాళ్ళకి స్థానాలు కల్పించుకుని మన్నెత్తి వాయించుకుంటుంటే వాళ్ళు చక్కగా వాళ్ళకు అనుగుణంగా ఉన్నప్పుడైతే మంచి మాటలు, అనుగుణంగా లేనప్పుడు ఎలా కావాలంటే అలా మాట్లాడుకునే పరిస్థితులు డ్రైవ్ అవుతుంటే కూడా మీకు చాలా బాగా నచ్చుతున్నాయమ్మా. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్గా నిలబడినప్పుడు, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్గా నిలబడినప్పుడు ఈ బీజేపీ ఆశ్చర్యం ఎందుకు లేదు? అప్పుడు ఎన్డీఏ కూటమిలో ఈ రోజు పిలిచినట్టు ఆ రోజు ఎందుకు పిలవలేపారు? అది అవమానం కాదమ్మా మీకు? ఇవాళ 21 స్థానాలు గెలిచేశారు.